అడ్డల నాడు బిడ్డలు గాని గడ్డల నాడు బిడ్డలు అనుల్లా అట్లనే ఉంటది కొందరు కొడుకుల ముచ్చట. పెళ్లి కాకముందేమో ఒక తిరుగుంటారు, పెళ్ళైనాక ఇంకో తిరుగుంటారు. ఫోన్లు చేసి అమ్మ అమ్మ అని మాట్లాడతారు, మామ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇక ఎప్పుడైతే పెళ్ళాంతోని ముడి పడుతుందో కథం తల్లి దయ్యం అవుతుంది, పెళ్ళామేమో బెల్లం అవుతుంది. ఫోన్లు చేసినా ఎత్తరు, ఒకవేళ ఎత్తుతే నేను బిజీగా ఉన్న పెట్టాయి అంటారు. సరే కొందరు నిజంగానే బిజీగా ఉంటారు కానీ పాపం ఈ తల్లి బాధ ఇనుండ్రి. నాకు ముగ్గురు కొడుకులు నాన్న, ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొచ్చిస్తాను నాన్న. ఏడవకు తల్లి ఏడవకు, కొడుకులను గద్మాయించి పెట్టాలి కానీ అట్లా ఏడుస్తారా అమ్మ? ఏడుస్తే కళ్ళు కనబడకుంటాయితే అమ్మ. అయినా తిండెందుకు పెడతలేరమ్మా? ఆస్తుల దగ్గర కొట్లాటలు అవుతున్నాయా? కొడుకు కెడుపుగా పెడతారని పైకి ఇచ్చారు నాన్న. మూడు ఎకరాల భూమి ఉండే. పాపం ఇన్నారుల్లా ముగ్గురు కొడుకులు ఇల్లు భూమి వంచుకొని ఎవ్వరింట్లకు రానిస్తలేరట, తిండి కూడా పెడతలేరట. మరి ఎక్కడ ఉంటున్నావమ్మా? ఎక్కడ తింటున్నావు తల్లి? ఈ అన్నం పెట్టిన తింటాను, లేకుండా అడిగారు తప్పుడు జగ పడుకుంటారు, గద్దెల మీద పండుకుంటారు. దేవుడా, ఇన్నారుల్లా ఆస్తి పాస్తులు సంపాదించి కొడుకులకు ఆస్తులు వంచి కనీసం గూడు లేకుండా పస్తులుంటుందట. అవ్వ పేరు నరసమ్మ, మైబాద్ జిల్లా గార్లల్లో ఉంటది. ముగ్గురు కొడుకులు శ్రీను, రాజేష్, కృష్ణ. ఆస్తులు వంచి ఇచ్చినన్ని రోజులు మంచిగా ఇంట్లోంచుకుర్రట, అటెంక ఎల్లగొట్టిండ్రట. ఓ కొడుకులు, ఇదేనా మీ పద్ధతి? కొడుకులు కావాలని కోటొక్క దేవుళ్లకు మొక్కి ముడుపులు కడితే ఆఖరికి మీరు చేసే పని గీదా? కన్నా తల్లిని అన్నం పెట్టని మిమ్ములను ఏమనల్లో కూడా ఏం అర్థమైతలేదు కానీ ఓ ఆఫీసర్లు జల్దిగా అవ్వకు న్యాయం జరిగే ఉపాయం చేయుండ్రి. పాపం అవ్వజుడుండ్రి, అన్నం తినక ఎంత బక్కగా అయిందో.